చిన్నపిల్లలు నైట్ అంతా దగ్గి మిమ్మల్ని నిద్రపోనిట్లేదా? అయితే ఈ చిట్కా ట్రై చేయండి. మన పాత రోజుల్లో అమ్మమ్మల రోజుల్లో చిట్కా ఇది. వాళ్ళు పోవటంతోనే మనం ఇది వదిలేసాం. అయితే ఈ ఉల్లిపాయలు మనం పచ్చి కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. నేను రౌండ్కి ఎందుకు పెట్టానంటే మా వాడు అసలు మామూలుడు కాదు, పీకి పడేస్తాడు, అందుకని ఇలా పెట్టాను జారిపోకుండా ఉంటాయని. ఈ అరికాల్లో ఇవి పెట్టిన తర్వాత వాటికి మనం కవర్లు తొడగాలి. ఆ పాత రోజులు గుడ్లు కట్టేవాళ్ళు, కానీ కవర్ నేను ఎందుకు తొడిగానంటే ఆ నీరు పీల్చుకొని ఉండిద్ది. ఆ నీరు అనేది ఆ కాలే పీల్చాలి, ఈ ఉల్లిపాయల్లో నీరు. దాని తర్వాత సాక్స్ వేసేయాలి పైన, అది కదలకుండా ఉండిద్ది. అలా 2 కాళ్ళకి వేయటం వల్ల ఏమవుతుందంటే మన పిల్లల బాడీలో కానీ ఎవరి బాడీలో అరికాల్లో నుంచి మన బాడీలో ఉన్న కొన్ని ఆర్గాన్స్కి సెన్సార్లు, అక్కడికి నర్వ్ సిస్టమ్ ట్రావెల్ అవుతుంది. సో ఈ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా, అలా దాంట్లో ఉన్న కొన్ని మన ఎక్కడైతే మనకి బాధ కలిగిస్తుందో, ఎక్కడైతే మనకి ఎక్కువ ఈ నెమ్ము తెమ్మడ ఇట్లాంటివి ఉంటాయో అక్కడికి వెళ్ళి క్యూర్ చేసిద్ది అనమాట. ఇది ఇలాంటివి నేను పెడతానండి, కొన్ని పెద్దల ద్వారా తెలుసుకోవడం ద్వారా పెడుతున్నాను. ఇవి నేను ఇచ్చే సలహాలు, ట్రై చేయండి అనే చెప్తున్నాను. ఇది చెయ్యండి కంపల్సరీగా, నేను డాక్టర్ని, నేను చేయకపోతే మిమ్మల్ని ఊరుకోనని కాదు. ట్రై చేసి చూడండి, నేను ట్రై చేసినయే పెడతాను. అవి వర్కౌట్ అయినాయి ఖచ్చితంగా 100% మీకు వర్కౌట్ అవుతాయి అని నా నమ్మకం. ఇక ఎందుకు ఇలాంటి ట్రై చేస్తున్నాము అంటే, చాలామంది నేను చూస్తున్నాను పిల్లలు జలుబు రాక ముందే, అంటే జలుబు వస్తుంది అని తెలియంగానే టానిక్లు ఇచ్చేసేస్తున్నారు. అలా వేయటం వల్ల మీ పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినిద్ది. తరచూ మీ పిల్లలకి జలుబు వస్తుంది అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉన్నట్టు. చాక్లెట్లు, బిస్కెట్లు తినటం వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. మీరు ఎక్కువ కెమికల్స్ వాడిన ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. దేవుడిచ్చింది ఏంటంటే న్యాచురల్గానే మనం తగ్గించుకుంటే మంచిది. ఆయన న్యాచురల్గా ఏదైనా మీరు తగ్గించుకోండి అని చాలా కనిపెట్టాడు. ఇలాంటివి షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.